ప్రెక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరూ కనీ విని ఎరుగని ఊహించని ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. అంతేకాకుండా కేంద్రంలో కూడా అదే రకమైన ఫలితాలు వచ్చాయి. అందరూ ఎవరి మద్దతు అవసరం లేకుండానే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఊహాగానాలు చేసిన నేపథ్యంలో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఎన్డీఏ మిత్రపక్షాల కూటమితో మాత్రమే అధికారంలోకి వచ్చే పరిస్థితి నెలకొనడంతో పాటు ఎన్డీఏలో బీజేపీ తర్వాత 16 సీట్లతో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో విభజనతో అన్ని విధాలా నష్టపోయి వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేక, పోలవరం పూర్తి కాక, ప్రత్యేక హోదా రాక దిక్కుతోచని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా మన రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కేంద్రానికి కల్పించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించిన 10 మంది నాయకులు ఎవరో, వారు ఎక్కడి నుంచి ఎంత మెజారిటీతో విజయం సాధించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబితాలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని పవర్ స్టార్ నుంచి పొలిటికల్ స్టార్ని చేశారని చెప్పచ్చు. ఆయన నేతృత్వంలో జనసేన పార్టీ ఎవరూ ఊహించిన విధంగా 21 స్థానాల్లో పోటీ చేసి మొత్తం అన్ని స్థానాల్లో కూడా భారీ మెజారిటీలతో విజయం సాధించడం సంచలనంగా మారింది. గతంలో 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం 288 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాలు సాధిస్తే, పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి 21 సీట్లు సాధించి అన్నను మించిన తమ్ముడు అనిపించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి మొత్తం 137 స్థానాల్లో పోటీ చేసి 1 స్థానంలో మాత్రమే విజయం సాధించి ఎన్నో విమర్శలు ఎదుర్కొని కూడా ఎంతో ధైర్యంగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వంగా గీత గారిపై ఏకంగా 70,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారిలో 10వ స్థానంలో నిలిచారు. నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ గారు నారాయణ విద్యాసంస్థల అధినేతగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడిగా అందరికీ సుపరిచితమే. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఎంతగానో ప్రభావితమైందని చెప్పొచ్చు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్ట్ అవ్వడంతో పాటు సొంత మరదలై గతంలో మున్సిపల్ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా సేవలందించిన నారాయణ గారిపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు విపరీతంగా వార్తల్లో నిలిచాయి. అయినప్పటికీ అవన్నీ తట్టుకొని నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఏకంగా 70,513 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి భారీ మెజారిటీతో విజయం సాధించిన వారిలో 9వ స్థానంలో నిలిచారు నారాయణ. నందమూరి బాలకృష్ణ గారికి వీరాభిమానిగా పేరున్న వెలగపూడి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆ స్థానంలో ఎమ్మెల్యేగా గెలుస్తూనే వస్తూ ఉన్నారు. 2009లో మొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2014, 2019 ఎన్నికలతో పాటు వరుసగా 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించడం ద్వారా మొత్తం వరుసగా 4 సార్లు విజయం సాధించినట్టు అయింది. 2024 ఎన్నికల్లో ఆయన ఏకంగా 70,877 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారిలో 8వ స్థానంలో నిలిచారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 71,404 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అందరూ ఆయన్ని వాసు అని పిలుస్తారు. వాసు గారి భార్య ఆదిరెడ్డి భవానీ గారు స్వయాన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత కింజారపు ఎర్రన్నాయుడు గారి కుమార్తె. ఆమె గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో విజయం సాధించారు. వాసు గారి తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా రాజకీయంగా ఎంతో పేరున్న నాయకులే. వాసు గారు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కుటుంబం నిర్వహించే చిట్ ఫండ్ వ్యాపారంలో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు కూడా. అయితే అన్ని కష్టాలు తట్టుకొని ఇప్పుడు భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా 72,040 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 6వ స్థానంలో నిలిచారు పంతం నానాజీ గారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 72,121 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి భారీ మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో 5వ స్థానంలో నిలిచారు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు. ఆయన 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన పంచకర్ల రమేష్ బాబు గారు 77,188 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. రమేష్ బాబు గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009 నుంచి 2014 వరకు పెందుర్తి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన 15 ఏళ్లలో
ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీల్లో తన ప్రస్థానాన్ని కొనసాగించారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ తరపున యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు రమేష్ బాబు. ఇక ఈ ఎన్నికల్లో పవర్ స్టార్తో పాటు మరో పొలిటికల్ స్టార్గా ఎదిగిన నాయకుడిగా నారా లోకేష్ గారిని చెప్పుకోవాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎగతాళి చేసినా కూడా కేవలం తనని తాను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగిన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అనుకూలం కాని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి 91,413 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. కేవలం ఎన్టీఆర్ గారి మనవడుగా, బాలకృష్ణ గారి అల్లుడుగా, చంద్రబాబు గారి కుమారుడిగానే కాకుండా తనకంటూ ఈ ఎన్నికల్లో ఒక బ్రాండ్ని ఏర్పరచుకున్నారు లోకేష్. 2024 ఎన్నికల్లో అత్యంత చర్చ జరిగిన నియోజకవర్గాల్లో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఒకటి. ఎంతో తర్జన భర్జన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా శ్రీనివాసరావు గారికి ఈ టికెట్ని కేటాయించారు. ఆయన 1999లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు విజయం సాధిస్తూనే ఉన్నారు. మొదటిసారి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత చోడవరం ఎమ్మెల్యేగా, ఆ తర్వాత అనకాపల్లి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత భీమిలి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఇప్పుడు మరోసారి భీమిలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒక్కసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయరనే టాక్ ఉన్న గంటా గారు ఈ ఎన్నికల్లో ఆ టాక్ని చెరిపేయడమే కాకుండా భీమిలి నుంచి ఏకంగా 92,401 ఓట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన వారిలో 2వ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అందరికంటే అతిపెద్ద సంచలనం సృష్టించిన నాయకుడిగా నిలిచారు గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిపై 95,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రం మొత్తం మీద ఉన్న 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ మెజారిటీ రికార్డుని నెలకొల్పారు పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన అంతకుముందు 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా సేవలందించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఓటంపాలు అవ్వడమే కాకుండా 3వ స్థానంలో నిలిచారు. దానికి కారణం ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాక నుంచి బరిలో దిగడంతో వీరిద్దరి మధ్య వచ్చిన ఓట్ల చిలిక కారణంగా గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో ఎప్పుడూ లేనంత కసితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పొచ్చు. అందుకే అత్యధిక మెజారిటీ సాధించిన మొదటి 10 మంది మెజారిటీలు కూడా ఏకంగా 70,000కి పైగా ఉండడంతో పాటు మొదటి 10 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులందరూ కూడా కూటమికి చెందిన అభ్యర్థులే కావడం గమనార్హం. ఇదండి మన వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.